ఒక అద్భుతమైన అడవిలోకి ఓ చిట్టి తోతపక్షి వచ్చింది. తలపై చిన్న కళ్లద్దాలు, చూపు అంతా తెలివితేటలతో నిండినది. అది చూసింది. కాని అక్కడున్న జంతువుల పిల్లల ముఖాల్లో నవ్వు కనిపించలేదు. అడవి పిల్లలు సింహం, కుందేలు, నక్క, తోడేలు ఎవరికీ చదువురాదు. ఎవరూ అక్షరాలు తెలుసుకోలేక మూలలో కూర్చొని ఉన్నారు, నిరాశగా, భయంగా. తోత అప్పుడు నిర్ణయం తీసుకుంది. ఇవాళ నుంచి నేను వీరికి గురువు. వీరి చదువు నా బాధ్యత. చెట్టుపైకి ఎక్కి గట్టిగా ఊదింది. విజ్ఞాన సంకంలా ఆ చెట్టు ఒక్కసారిగా బడిగా మారింది. బ్లాక్ బోర్డ్ తీయబడింది. పుస్తకాలు, పెన్సిల్స్ ఎగురుతూ వచ్చాయి. తోత ఒక టీచర్ అయింది. చెట్టు బ్రాంచ్ మీద, పోడియం మీద నిలబడి కుందేలు అక్షరాలు నేర్చుకుంటోంది. అనుంచి అహా వరకు సింహపు పిల్ల పద్యం చెప్తోంది. ధైర్యంగా, గొప్పగా. నక్క గణితం చేస్తోంది. తల చుట్టూ చిన్నగా నక్షత్రాలు తిరుగుతున్నట్టు. అడవి పిల్లలందరూ ఇప్పుడు చదువుతో చిలిపితనాన్ని కలిపి ఆనందపడుతున్నారు. కొద్ది రోజుల్లో అడవి మారిపోయింది. జంతువుల ముఖాల్లో వెలుగు, చేతుల్లో పుస్తకాలు. తోత అక్కడే ఉంది, అందరికీ ఒక వెలుగు దీపంలా. తోత చెప్పింది, విద్య అంటే ఒక మనుషులకు కాదు, ఇది ప్రతి ప్రాణికి, ప్రతి పిల్లకు కావాలి. చదువు అందరిది. ఒక చెట్టు, ఒక తోత చదువుతో అడవిని మార్చిన కథ ఇది. పిల్లల నవ్వుల్లో తేలిన కొత్త ప్రపంచం కథ.